నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వచ్చి రైతుల పక్షాన నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అరటి పరిశోధనా కేంద్రంలో జరిగిన ప్రస్తుత సంవత్సరం పరిశోధన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశీయంగా 42 సంస్థల్లో అరటి రకాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి అయ్యే దిశలో ఐసీఆర్ ద్వారా అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. దశల వారీగా అరటి పండ్ల రకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అరటి పండు ఆకులు, కాండము, పిలకలు ప్రతి ఒక్కటి ఎంతో ఉపయోగపడతాయన్నారు. భూమి సారవంతాన్ని బట్టి అందుకు సంబంధించిన పంటలు వేసే దిశగా సాయిల్ టెస్టింగ్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. తొలుత అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన అరటి, కంద, పెండ్లం ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మరింత అవగాహన కల్పించడానికి రైతులు ఎక్కడైతే ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటికి సంబంధించి మరింత అండదండలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక సంవత్సరానికి ఒక థీమ్, సంవత్సరం పొడుగునా ఏదైతే అనౌన్స్ చేస్తారో ఉద్యానవన పంటకు సంబంధించి దాని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడం, రైతులకు సూచనలు, సలహాలు తీసుకోవడం, రైతులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం, వాటన్నిటిని పుస్తక రూపంలో రైతులకు అందజేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా మొదట కొబ్బరి మీద చేశారు, సత్ఫలితాలను ఇచ్చింది. రెండవసారి నిమ్మ మీద చేశారు, అది కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈరోజు బనానా మీద, అరటి మీద ఈరోజు పరిశోధనల సంవత్సర కాలం పాటు చేసి ఈరోజు ఆ ముగింపు సమావేశాన్ని ఇక్కడ మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే సాధారణంగా ఏదైనా ఒక పంటకు సంబంధించి మనం చూస్తే దానికి సంబంధించినటువంటి పండ్లు ఉపయోగపడతాయి, ఆ పండ్లని అమ్ముకుంటాం. కానీ అరటి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విశిష్టమైనటువంటిది ఉన్నటువంటి పండ్లు ఉపయోగపడతాయి, శుభకార్యాలయానికి అరటి పిలకలు ఉపయోగపడతాయి, భోజనం చేయడానికి అరటి ఆకులు ఉపయోగపడతాయి. అన్ని రకాలైనటువంటి భాగాలను కూడా ఉపయోగించుకోగలిగేటువంటి, వినియోగించుకోగలిగేటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఉద్యానవన పంటల్లో అరటి పంట ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉప కులపతి టి జానకిరాం, జిల్లా అగ్రికల్చరల్ సలహా కమిటీ చైర్మన్ బి సుబ్బారావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం సద్దివాడ గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శనివారం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్యవాడ, వడ్లూరు గ్రామ సర్పంచులు ఇందుకూరి దేవి, భార్గవి, రఘుమండ తేజశ్రీ, జడ్పీటీసీ నందిగం భాస్కరరామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, సొసైటీ అధ్యక్షులు పివి సుబ్బరాజు, ఎంపీటీసీ విసుగుపల్లి ప్రభావతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి వెంకట శ్రీనివాసరాజు, అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో చక్కగా నూతనంగా సచివాలయం బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాగా కట్టారు, లోపలంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా చక్కగా చేస్తూ ఈరోజు మన ప్రజలకి, మన గ్రామస్తులకి, సత్యవాడ గ్రామస్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, కూడా ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి అది కూడా 30 లక్షల రూపాయలతో ఈరోజు మనం పెట్టడం జరిగింది. కాగా మార్త గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న స్పందనను సేకరించారు. ఈయన వెంట గ్రామ సర్పంచ్ చిటికెన సుజన, ఉప సర్పంచ్ దాపర్తి రామసందీప్, సొసైటీ అధ్యక్షులు ఆలపాటి నరేంద్ర, ఎంపీటీసీలు జాని నాగలక్ష్మి, వెలిగట్ల రాణిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శనివారం చెప్పారు. ఈ మేరకు మల్కీపురం మండలం లక్కవరంలో శనివారం ఆఖరి రోజున నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్త జనం పోటెత్తారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో వేలాది మంది భక్తులు శనివారం తెల్లవారుజామున 4 గంటల నుండి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి శనివారం వాడపల్లి వెంకన్న దర్శనం కోసం సుమారు 50,000 మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే శనివారం రోజునే ముక్కోటి పండుగ రావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పలువురు రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆర్టీసీ అధికారులు వివిధ డిపోల నుండి భక్తులకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గల్లు గల్లుమని జయగంటలు మారుమ్రోగుతుండగా నారసింహ నామ స్మరణల హోరుతో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఆలయ ప్రాంగణంలో సాంబ్రాణి పొగల సువాసనలు వెదజల్లాయి. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆసీనులైన స్వామి దేవేరులను వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. ఉదయం ఏకాదశి శుభ గడియలు ప్రవేశించగానే వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా ఉత్తర ద్వారం వద్ద సింహాసనంపై శ్రీ లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారం తలుపులు తెరుచుకున్న క్షణాన స్వామివారు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భక్తులు తన్మయత్వంలో మునిగి తేలారు. ప్రతి భక్తుని హృదయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి కిరణ్, స్థానాచార్యులు రంగాచార్యులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పువ్వులు, తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. వేకవజాము నుండే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అంతర్వేదికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్త జనంతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ వీర మల్లికార్జునరావు, నెట్కాప్ చైర్మన్ పాటి శివకుమార్ తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్టాపన, 2 రోజుల క్రితం ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి. నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది తొలిసారి ముక్కోటి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారిని తెల్లవారుజామునే కొట్టు కుటుంబీకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వెండి కవచ ధారణలో దేదీప్యమానంగా వెలుగొందుతూ శ్రీ భక్తాంజనేయ స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గత 4 రోజులుగా విశేషమైన పూజలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలతో ఈ దివ్య క్షేత్రం పునీతమవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వి త్రినాథరావులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద గోవింద అంటూ భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. వీఐపీలకు, సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోవింద స్వాములకు, గ్రామస్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గోవింద స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఇరుముడులు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం కావాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఈ నెల 27వ తేదీ నుంచి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే సర్వేలకు శ్రీకారం సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు. తణుకులో ఘనంగా ముక్కోటి, పరవశించిన భక్తకోటి. తణుకు బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆరంభమైన పిల్లల సంబరాలు బాలోత్సవం ఆధ్వర్యం వహించిన శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం. గీత సాధనపై తణుకు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్ ఆనందం వ్యక్తం చేసిన యువత. ఉండి నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు పాల్గొన్న స్థానిక ప్రముఖులు. రైతు సంక్షేమమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం కొవ్వూరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి గోవర్ధన్ రెడ్డి. మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఇంటింటా పర్యటించి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక, వెంట ఉన్న కార్యకర్తలు, అధికారులు. వాడపల్లి అంతర్వేది దేవాలయాలకు పోటెత్తిన భక్తజనం భక్తి శ్రద్ధలతో ముక్కోటి పర్వదినం. ఏకాదశి సందర్భంగా ఉంగుటూరు మండలం గోపీనాథపట్టణంలో భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ దంపతులు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో పెరిగిన ముక్కోటి సందడి, రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.